హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము కూడా మస్తున్నాం. టూర్కి వెళ్తున్నాం. మార్నింగ్ టైం ఎంత అయితే అందో చూడుండ్రి. 4:30కే బయలుదేరినాం ఇంట్లో నుంచి. సో మేము ఇవాళ ఎటు పోతానమో, ఎట్లా ప్రిపేర్ అయినామో, ఏమేమి చూస్తానమో అన్ని చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా టోటల్ గా చూడుండ్రి. అండ్ మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఈ మ్యూజిక్ వినగానే మీకు ఏం సాంగ్ గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నాకు ఈ సాంగ్ అంటే చాలా చాలా ఇష్టం. ఫస్ట్ అయితే మనం కొమరెల్లి మల్లన్న గుడికి అయితే పోతున్నాం. ఇది సిద్దిపేట డిస్టిక్ లో ఉంది. అయితే ఈ మల్లికార్జున స్వామికి ఒక చరిత్ర ఉంది. అదేంటంటే కొమరయ్య అనే గొర్రెల కాపరి రోజు ఇక్కడికి వచ్చి గొర్రెలను మేపుతుండేవాడట. అయితే ఒక రోజు కొండ తోరకెలా మల్లన్న స్వామి తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. కొమరయ్య గొర్రెల పాలు విండి మల్లన్న స్వామికి పోస్తున్నానట. ఇట్లా రోజు జరుగుతుండగా ఒక రోజు మల్లన్న స్వామి కనిపించలేదు. ఇక కొమరయ్య మల్లన్న స్వామిని చూసిండు కదా, అదే రూపాన్ని అదే కొండ తోరకెలా పుట్టమన్నుతోని మల్లన్న విగ్రహాన్ని కట్టిండట. అప్పటి నుండి ఈ క్షేత్రాన్ని కొమరెల్లి మల్లన్న క్షేత్రంగా పిలుస్తాండ్రు. పుట్టమన్నుతోని కట్టిన మల్లన్న స్వామి విగ్రహం ఇప్పటికి 500 సంవత్సరాలు అవుతుందట. ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎనీవే మేమైతే రీచ్ అయినా మార్నింగ్ 7 అవుతుంది. గుడి లోపల పట్నాలు వేపిస్తారు. పిల్లలు గానోళ్ళు, పెళ్లిళ్ళు గానోళ్ళు పట్టణం వేపిస్తే తొందరగా పెళ్లిళ్ళు జరుగుతాయని వాళ్ళ నమ్మకం. ఇక్కడ ఒక గంగరేగి చెట్టు ఉంటది. ఇక్కడ ఒక ఆమె పూలమ్ముతాంది కదా, ఈ పూల దండలను ఆ గంగరేగి చెట్టు మీదకి సురితే ఆ చెట్టు మీద పడితే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం. ఈ చెట్టుకు ముడుపులు కడితే ఆ కోరికలు తొందర నెరవేరుతాయని ఇక్కడ వాళ్ళు నమ్ముతారు. చూసారు కదా ఈ చెట్టుకు ఎన్ని ముడుపులు ఉన్నాయో, ఎన్ని పూల దండలు ఉన్నాయో. ఇదన్నమాట ఇక్కడ మల్లన్న చరిత్ర. ఇక దర్శనం అయితే చేసుకుందాం పదండి. ఇక మంచిగా దర్శనం చేసుకోరి. పుట్టమన్నుతో చేసిన విగ్రహం ఇదే. 500 ఏళ్ల నుండి విగ్రహం ఇట్లనే ఉంది. అందుకే భక్తులు బాగా మహిమగల దేవుడు అని నమ్ముతారు. ఇంతకు ముందు మనం చూసిన మల్లన్న స్వామి ఇదే గుట్టలు ఉన్నాడు. ఎంత పెద్దగా ఉందో చూసిర్రా గుట్ట. అండ్ ఇక్కడ సూదిమాను గుండు అనే ఒక గుట్టు ఉంటది. అక్కడ పైన చూసిర్రా ఒక త్రిశూలం ఉంది. అది స్వయంగా శ్రీ మల్లన్న స్వామి అక్కడ పాతిండట. మల్లన్న స్వామి ఆ సూదిమాను గుండు మీద నిల్చొని కింద గొర్రెలను కాస్తూ ఉండేటోడట. ఆ కొండకా పేరెందుకు వచ్చిందంటే అది చూడడానికి సూదిలాగా ఉంది కదా, అందుకు వచ్చిందట. చూడ్డానికి కలర్ఫుల్ గా బాగుంది కదా. ఇది ఫొటోస్ దిగే ఫోటో షాప్. మొత్తానికి మా కుమరవెల్లి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇక పిల్లగాళ్ళు స్టార్ట్ చేసారు. అది కొని మమ్మీ, ఇది కొని, అది కొని, ఇది కొని. ఎన్ని కొనిచ్చినా ఇంకోటి కావాలని అంటారు తప్ప కొనిచ్చింది సపరేకన అవుతుంది నరు. ఇక మా షిట్తలు అయితే షింగిడి బింగిడి చేస్తాంది. మరి లేకుంటే ఏందుల్లా ఒకటి కొనిచ్చినాక అది తినచ్చు కదా, లేదు ఇంకోటి కావాలంటది. మా మమ్మీ డాడీ అయితే ఫస్ట్ టైం అట కొమరవెల్లికి రావడం, దర్శనం చేసుకోవడం. వాళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోయినరు. ఇక రిటైర్మెంట్ అయిపోయినాక ఏముంటది, పెద్దవాళ్ళకి తీర్థయాత్రలకు వెళ్ళాలి, చూడాలని ఉంటది కదా. ఇక్కడ చూసిర్రా, ఇక్కడ శూలాలు, పెద్ద పెద్ద కూర మీసాలు, చిన్న కూర మీసాలు, కళ్ళు, ఇల్లులు, ఇంకా గుర్రాలు అమ్ముతాండ్రు. ఇవి ఎందుకంటే కొందరు మొక్కుకుంటారు అనమాట. నేను కూర మీసాలు పెడతా దేవునికి అని చెప్పి మొక్కుకుంటారు వాళ్ళ కోసం. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచే దర్శనానికి పోవాలి. చాలా మంది ఉంటే మాత్రం లైన్ కట్టాలి వేరే సైడ్ నుండి. జాతరలు అనగానే ఆడోళ్ళు ఎక్కువ కొనే సామాన్ ఏంటంటే పూజ సామాన్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ దేవుడు మంచిగా కనబడ్డది, అందుకే వీడియో తీసిన. చిన్న చిన్న విగ్రహాలు, దీపాంతలు, బోనం కుండలు అన్ని ఇక్కడనే దొరుకుతున్నాయి. ఇక తిరిగి మేము అలసిపోయినాం కానీ మా పిల్లగాళ్ళు అయితే అస్సలకే అలసిపోలే. కుమ్రవెల్లి అయితే అయిపోయింది. మరి నెక్స్ట్ ఎట్ వెళ్తున్నాం అనుకుంటాను. దగ్గరలో ఉన్న యాదగిరి గుట్టకైతే పోతున్నాం. పాప పడుకుంది, పొద్దున్నే లేచింది. ఇక మా ఫేసులు కూడా మాడిపోయినాయి ఈ ఎండకు. ఇప్పుడు టైం 11 అవుతుంది. యాదగిరి గుట్ట రీచ్ అయినాం. చూస్తారు కదా, అగో దగ్గరలోనే ఉంది గుడి మనకి. కొండ చుట్టూ పచ్చని చెట్లను పెంచారు. ఎక్కడ చూసినా గ్రీనిష్ గానే కనిపిస్తుంది యాదగిరి గుట్ట మొత్తం. దారిలకు గుర్రం కనబడ్డది, దాన్ని కూడా వీడియో తీసిన. గుట్ట మీదకి ఎక్కుతున్నాం. గుట్ట మీదకి బస్సులు వెళ్తాయి ఫ్రీగా. మనం కార్ కూడా తీసుకొని పోవచ్చు, కానీ కార్ కి 500 టికెట్ ఉంటది, అది తీసుకొని పోవాలి. సేమ్ తిరుపతి కొండ ఎక్కినట్టు ఎక్కినాం, కానీ అంతగానం తిరుగుడు లేదు. నా ముందటనే ఒక బస్సు పోతుంది, కానీ ఆ బస్సులో మస్తు మంది ఉన్నారు. మొత్తానికి యాదగిరి గుట్ట రీచ్ అయినాం. థ్రిల్లింగ్ ఉంది లోపలికి వెళ్తా అంటే. ఇక్కడ త్రేతాయుగంలో యాదర్శి అనే మహర్షి ఉగ్ర నరసింహ స్వామిని చూడాలని తపస్సు చేసిండట. యాదర్శి అనే మహర్షి తపస్సు చేయడం వల్లనే నరసింహస్వామి ఇక్కడ వెలిసిండు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ క్షేత్రానికి యాదగిరి గుట్ట అని పేరు వచ్చింది. యాదర్శి ఉగ్ర నరసింహ స్వామినే చూడాలని తపస్సు చేయడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఎంతటి దుష్ట శక్తులైనా సరే ఉగ్ర నరసింహ స్వామి ముందు నిలబడలేవు. కాబట్టి యాదర్శి లోక కళ్యాణం కోసం ఉగ్ర నరసింహ స్వామిని చూడాలని తపస్సు చేసిండు. ఇక గుట్ట మీదకి వెళ్ళి కూడా ఒకసారి కిందికి వ్యూ తీద్దామని వీడియో తీసిన. అది ఇంకా బాగుంది. చూసిర్రా, ఇక్కడ నుండి అక్కడ వరకు
ఆ రోడ్లు అదంతా కూడా మొత్తం కనిపిస్తుంది మనకు. ఇక్కడ సాటర్డే సండే మస్తు మంది ఉంటారు, మిగిలిన రోజులలో తక్కువ మంది ఉంటారు. అప్పుడు ఓర్రి మంచిగా దర్శనం అవుతుంది. మేము సండే పైన ముష్కివత్తరాలనంత మంది ఉన్నారు, పుష్కలంగా జనాలు ఉన్నారు. కారు పెడదామంటే జాగ లేదు, కాలు పెడదామంటే సందు లేదు, అంత మంది ఉన్నారు ఇక్కడ. ఈ రోజు టెంపుల్ కట్టుడు కూడా మస్తు కట్టారు, లోపలికి ఫోన్స్ అలో చేయలేదు, అందుకే లోపల ఏం వీడియో తీయలేదు. సండే కాబట్టి మాకు దర్శనానికి 2 to 3 hours పట్టింది, మిగతా రోజులలో ఇంత జనాలు ఉండరట. ఇది చాలా మహిమగల క్షేత్రం అని చెప్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేకపోయినా, ఎలాంటి దుష్టపీడలు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా మనం వేరే దగ్గరికి వెళ్ళి 50,000 లక్షలు ఖర్చు చేస్తాం కదా, అట్లా కాకుండా యాదగిరి గుట్టకు వెళ్ళి అక్కడ నిద్ర చేసి గిరి ప్రదక్షిణ చేసి పుష్కరంలో స్నానం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా దుష్టపీడలైనా సరే అన్ని పోతాయని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఇంకా మా దర్శనం కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. మేము గుట్ట దిగుతున్నాం. ఇక పోతా అంటే మాకు సురేంద్రపురి కనబడ్డది, చూస్తా అంటే మాత్రం ఎక్సలెంట్ గా కనబడ్డది. కానీ పోదామంటే టైం లేదు, అందుకే పోలేదు. జస్ట్ బయట నుండి వ్యూ చూసినాం అంతే. మస్తు ఆకలి అవుతుంది, ఎక్కడ తిందామని చూస్తా మంచి పార్క్ కనబడ్డది. ఇక మంచి కూసున్నాం ఒక దగ్గర అందరం. తిరిగి మేము అలసిపోతున్నాం కానీ మా పిల్లలైతే అస్సలకి అలసిపోతలేరు. ఇది జస్ట్ పార్క్ అనుకున్నా, పార్కే కాదు, ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒక లుక్ వేయండి. అండ్ ఈ వీడియోలో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అదేంటంటే, మీకు బాగా ఏడుపు తెప్పించిన సినిమా, మీరు అసలు మర్చిపోలేని సినిమా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నాకేంటంటే, నేను చిన్నప్పుడు పాపం పసివాడు సినిమా చూసినా, అది ఎప్పటికీ మర్చిపోలేను, అంత మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆ సినిమా. అలా మీరు మర్చిపోలేని సినిమా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. ఈ గుర్రబండి బాగుంది కదా, చాలా రోజుల తర్వాత చూసిన నేను. యాదగిరి గుట్ట నుండి 10 కిలోమీటర్ల దూరంలో మనకు స్వర్ణగిరి ఉంది, అది ఇంకా హైలైట్ అన్నమాట. ఈ టెంపుల్ ఈవినింగ్ టైంలో అయితే ఎక్సలెంట్ కనబడుతుంది లైట్స్ తోని. ఈ మధ్య ఈ టెంపుల్ ని చాలా ట్రెండింగ్ కూడా చేసేసిర్రు. ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఈ సండే రోజు చాలా మంది ఉంటారు ఇక్కడ కూడా, సో సండే కాకుండా మిగతా రోజులు వెళ్తే ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. టెంపుల్ బయట నుండి వ్యూ ఇది బాగుంది కదా లైట్స్ తోని. టెంపుల్ లోపలికి మనకి ఫోన్ తీసుకుపోనియారు. బయట వ్యూ మొత్తం ఎట్లుందో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తా.